ఎన్నికల వాగ్దానాలకు త్రిలోదకాలు ఇచ్చి ప్రజలు ప్రజా సమస్యలు పూర్తిగా పక్కన పెట్టి కుల మతాల మధ్య వైషమ్య రాజకీయాలు చేస్తూ స్వతంత్ర రాజ్యంగా బద్ధ సంస్థలను శాసిస్తూ ఫెడరల్ స్ఫూర్తికి భిన్నంగా నిరంకుశ పాలన సాగిస్తున్న బీజేపీ విధానాలను నిరసిస్తూ ఆగస్టు 6 నుంచి డిసెంబర్ 15 వరకు ప్రచార యాత్రలు పాదయాత్రలు సెప్టెంబర్ 1న జరుగు చలో ఢిల్లీ జయప్రదం చేయాలని శుక్రవారం స్థానిక సిపిఐ కార్యాలయం గల గోడ పత్రిక విడుదలలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు, నల్లధనం వెలికితీత, దేశీయత, మేక్ ఇండియా, జన్ధన్ యోజన, ధరల స్థిరీకరణ నిధి, సమగ్రాభివృద్ధి వంటి ఎన్నికల వాగ్దానాలు అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు అయినా అమలు చేయడంలో ఘోరంగా విఫలమైన బీజేపీ సర్కార్ ప్రజల్లో ప్రజా సమస్యలను పూర్తిగా పక్కన పెట్టి కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో, భావం పేరుతో, భాష పేరుతో వైషమ్య రాజకీయాలకు పాల్పడుతూ దేవుడి పేరుతో, దేశభక్తి పేరుతో రాజకీయ లబ్ధికి వాడుకుంటూ సిబిఐ, ఈడీ లాంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటూ ఆటో న్యాయస్థానాలను కూడా ప్రభావితం చేస్తూ బీజేపీ ఇతర రాష్ట్రాలపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు భారత రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ప్రజాస్వామ్యాన్ని నిలువునా కూనీ చేస్తూ నిరంకుశ పాలనను నిస్సిగ్గుగా ప్రకటిస్తోందని వారు విమర్శించారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు అవుతారు. ఈ 12 సంవత్సరాల కాలంలో 2014లో ఎన్నికల ముందు అధికారంలోకి వచ్చే ముందు ఏవైతే వాగ్దానాలు చేశారో, నల్లధనం వెలికితీత, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు, జన్ధన్ యోజన పథకం ద్వారా డబ్బులు 10 లక్షల అకౌంట్లో వేస్తాము, ఇట్లాంటివన్నీ చాలా రకాలైనటువంటి వాగ్దానాలు చేశారు. ఆ చేసిన వాగ్దానాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయకపోగా ప్రభుత్వ రంగ సంస్థలను పూర్తిగా తెగనమ్ముతూ ఉన్నాడు, ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు, రిజర్వేషన్లకు చరమగీతం పాడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలే కాకుండా వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వక్ఫ్ బోర్డు చట్ట సవరణ పేరుతో ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దేశంలో సంపద సృష్టిలో భాగస్వామ్యమైనటువంటి ప్రజలకు, శ్రమజీవులకు ఎవరైతే ఉన్నారో ఆ శ్రమజీవులకు సంపదను తిరిగి ఖర్చు పెట్టడంలో, కేటాయింపులో తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం, వ్యతిరేకత, వివక్షత కొనసాగడంతో పాటు సంపదంతా కొంతమంది వ్యక్తుల చేతుల్లో కేంద్రీకృతం చేయబడతా ఉంది. ఉన్నవాడికి లేనివాడికి అంతరం సృష్టించబడతా ఉంది. ప్రజలు ప్రజా సమస్యలు పక్కకు నెట్టడం కోసం ఇవాళ ప్రజల మధ్య వైషమ్య రాజకీయాలు కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో, భావం పేరుతో, భాష పేరుతో, తినే తిండిపైన, కట్టుకునే బట్టపైన ఆంక్షలు విధించి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఒక దుర్మార్గపూరితమైన ఆలోచన ఒకవైపు, దేవుని పేరుతో, దేశభక్తి పేరుతో రాజకీయ ప్రయోజనం కోసం నిరంతరము ప్రయత్నం చేస్తూ ఉంది. బీజేపీ విధానాలను ప్రశ్నించేటువంటి రాష్ట్రాలపైన స్వతంత్ర దర్యాప్తు సంస్థలను ముసిగొల్పి తద్వారా రాజకీయ కక్ష సాధింపుకు పాల్పడుతూ ఉన్నారు. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఇవాళ ఆయా రాష్ట్రాలపైన పెత్తనం చేస్తూ ఉన్నారు. మరి ఎలక్షన్ కమిషన్ నుంచి జ్యుడిషియరీ వరకు, ఇవాళ సిబిఐ నుంచి ఈడీ వరకు మొత్తం వ్యవస్థలో సంస్థలన్నింటినీ కూడా ఆర్ఎస్ఎస్ కంట్రోల్లో పెట్టి రాజ్యాంగ విలువలకు తిలోదకాలు పాడేటువంటి పరిస్థితి, ఒక నిరంకుశమైనటువంటి అప్రకటిత ఎమర్జెన్సీని దేశంలో అమలు చేస్తూ ఉన్నారు. దేశంలో అవినీతి అక్రమాలకు అడ్డగా ప్రభుత్వం మారిపోతూ ఉంది. పేపర్ లీకేజీల పైన విద్యార్థి లోకం తిరుగుబాటు చేసి ఢిల్లీ కేంద్రంగా చేసుకుని పెద్ద ఎత్తున పోరాటం చేస్తే ఆ విద్యార్థుల పైన కూడా ఇవాళ రకరకాలైనటువంటి మానవత్వం లేని మనువాదులు ఇవాళ వాళ్ళపైన అవాకులు చెవాకులు పెడతా ఉన్నారు, వాళ్ళపైన దాడులు చేస్తూ ఉన్నారు. ఉద్యోగులు పాల్గొన్న వాళ్ళపైన ఇప్పటికీ కూడా దాడులు చేయడం అనేది ఎంత నిరంకుశంగా బీజేపీ పాలిస్తూ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. పోనీ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సందర్భంగా ప్రకటించినటువంటి విభజన హామీలు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వెనకబడినటువంటి రాయలసీమ ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజీ, కడపలో ఉక్కు ఫ్యాక్టరీ, రాజధాని నిర్మాణం, పోలవరం పూర్తి ఇత్యాది అంశాలలో ఏ ఒక్కటి అమలు చేయకపోతే చంద్రబాబు నాయుడు ఏమో బీజేపీని అంటగాగుతూ ఉన్నాడు. పైన మేమే, కింద మేమే, డబుల్ ఇంజన్ సర్కార్లో అన్నీ కూడా అభివృద్ధి ముందుకు దూసుకుపోతుందని చెప్పి ఒక పక్క చెప్తున్నాడు తప్ప, కానీ అంచనాలకు భిన్నంగా బీజేపీ వ్యవహరిస్తూ ఉంటే ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి హక్కులు, అవకాశాలు ఇవ్వడంలో తీవ్రమైన నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ ఉన్నా కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేనటువంటి చేతగాని దద్దమ్మ ప్రభుత్వంగా గుర్తింపు తెచ్చుకుంటూ ఉంది. నిరంతరము
మోడీ భజన చేయడానికి అబ్బాల కొడుకులకు సరిపోతారు తప్ప ఈ రాష్ట్ర ప్రజల హక్కులు ప్రయోజనాలు కాపాడడంలో ఘోరంగా విఫలమవుతూ ఉన్నారు. ఇప్పటికే నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించినటువంటి దాంట్లో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును యథావిధిగా అమలు చేసి వెనుకబడినటువంటి రాయలసీమలో చేపట్టినటువంటి గాలేరు నగరి, అంద్రీనివార్, వెలుగొండ ప్రాజెక్టుల నోట్లో మట్టి కొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే దానికి వంతపాడేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఏ ఒక్క విషయంలో కూడా ఇవాళ రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి పాలక ప్రభుత్వాలు ప్రజల సమస్యలు పట్టించుకునే పరిస్థితి ఇవాళ లేదు. సమగ్రాభివృద్ధికి తిలోదకాలు ఇస్తున్నటువంటి నేపథ్యంలో, దేశ సమైక్యతకు విఘాతం కలిగిస్తున్నటువంటి నేపథ్యంలో, విచ్ఛిన్నకరమైనటువంటి శక్తులను ప్రేరేపించేటువంటి పద్ధతిలో మత ఉన్మాద చర్యలను, ఫ్యాసిస్టు విధానాలను ముమ్మరం చేస్తున్నటువంటి నేపథ్యంలో దేశ సమైక్యత కోసం, సమగ్రత కోసం మార్పు రావాలి అనేటువంటి నినాదంతో భారత కమ్యూనిస్ట్ పార్టీ చేపట్టినటువంటి ఆగస్టు 6 నుండి 15 వరకు ప్రచార పాదయాత్రలతో పాటు సెప్టెంబర్ 1వ తారీఖున జరిగేటువంటి చలో ఢిల్లీ కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణులు ప్రజలను సమీకరించి నిరంకుశ ప్రభుత్వం మీద శంఖం పూరిస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రజలు పెద్ద